భవతి భారత. నమస్కారం. సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. అజ్ఞానాంధకారంలో ఉన్న లోకానికి జ్ఞాన మార్గాన్ని చూపిన దివిటి మన భగవద్గీత. మానవాళి సకల సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించగల ఏకైక గ్రంథం మన భగవద్గీత. అటువంటి భగవద్గీత సారాన్ని ప్రేక్షకులందరికీ సంపూర్ణంగా అందించేందుకు భక్తి టీవీ సమర్పిస్తున్న బృహత్ కార్యక్రమం సంపూర్ణ భగవద్గీత. ఈనాటి కార్యక్రమంలో గీతాసారాన్ని మనందరికీ అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతాగాన గంధర్వ శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. మీ అందరి తరపున వారికి భక్తిపూర్వక స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమానికి ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. గీతాగాన మహాయజ్ఞంలో భాగంగా ఈనాటి గీతాపారాయణ ప్రారంభించవలసిందిగా శ్రీయుతులు ఎల్వి గంగాధర శాస్త్రి గారిని కోరుతున్నాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా భక్తి టీవీని వీక్షిస్తున్న భగవద్గీత సాధకులకు ఈ భక్తి యజ్ఞంలో త్రికరణ శుద్ధిగా పాల్గొంటున్న భక్తవరేణ్యులకు అందరికీ భక్తి టీవీ తరఫున, భగవద్గీత ఫౌండేషన్ తరఫున మీ గంగాధర శాస్త్రి స్వాగతం. ఈరోజు 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము. నిన్నటితో భక్తి షట్కం పూర్తయింది. ఈరోజు జ్ఞాన షట్కం ప్రారంభం కాబోతున్నది. ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఉన్న శ్లోకాలని ఈరోజు మనం పారాయణం చేసుకుని ఆ తర్వాత ఈ యోగం ద్వారా పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఏ విధంగా ఆశీర్వదించనున్నాడో ఈ శ్లోకాల తాత్పర్యాల రూపంలో ఒకసారి మనం ఆ క్షేత్రజ్ఞ విభాగ యోగ స్థితిలో మనం కాసేపు దైవధ్యానం, పరమాత్మ అనుగ్రహం రెండూ పొందుదాం. అథ త్రయోదశోऽధ్యాయః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగః. క్షేత్రజ్ఞ విభాగ యోగః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవానువాచ. ఇదం శరీరం కౌంతేయ, ఇదం శరీరం కౌంతేయ, క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రమిత్యభిధీయతే. ఏతద్యో వేత్తి తం ప్రాహుః, ఏతద్యో వేత్తి తం ప్రాహుః. క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం. యత్తజ్ఞానం మతం మమ,
यत्तज्ज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृक् च तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकारि यतश्च यत् यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु तत्समासेन मे शृणु ऋषिभिर्बहुधा गीतम् ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारः महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकञ्च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः पञ्चचेन्द्रियगोचराः इच्छाद्वेषः सुखं दुःखम् इच्छाद्वेषसुखं दुःखं सङ्घातश्चेतना धृतिः सङ्घातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनौ शौचम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि ज्ञेयं यत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव असक्तं सर्वभृच्छैव निर्गुणं गुणभोक्तृ च निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानां बहिरन्तश्च भूतानाम् अचरञ्चरमेव च अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ గ్రసిష్ణు ప్రభ విష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకరణ కర్తృత్వే కార్యకరణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే హేతు ప్రకృతిరుచ్యతే పురుషः సుఖ దుఃఖానాం పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే భోక్తృత్వే హేతురుచ్యతే పురుషः ప్రకృతిస్థో హి పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు సదసద్యోని జన్మసు ఉపద్రష్టానుమంతా చ ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః య ఏవం వేత్తి పురుషం య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే న స భూయోభిజాయతే ధ్యానేనాత్మని పశ్యంతి ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే శ్రుత్వాన్యేభ్యోపాసతే తేపి చాతితరంత్యేవ తేపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః మృత్యుం శృతిపరాయణాః యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ తద్విద్ధి భరతర్షభ సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం గతిం ప్రకృత్యైవ చ కర్మాణి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి
అకర్తారం సపశ్యతి యదా భూత పృథగ్భావం యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే న కరోతి న లిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ యదా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే తదాత్మానోపలిప్యతే యథా ప్రకాశయత్యేకః యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత ప్రకాశయతి భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం ఏ విదుర్యాంతి తే పరం ఓం తత్సదితి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః త్రయోదశోऽధ్యాయః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడనమాట, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. కౌంతేయ అంటే ఓ కుంతీసుతుడా, ఈ దేహం ఇందాక చెప్పాను కదా, ఈ దేహాన్ని క్షేత్రం అంటారు. ఈ దేహం ఏమిటి, ఎలా ఏర్పడింది, ఇందులో ఏమున్నాయి, దీన్ని ఎటు డ్రైవ్ చేయాలి, ఎటువైపుకి నడిపించాలి, కానీ ఎటువైపుకి నడిపిస్తున్నాం, వీటి తాలూకు అవగాహన ఏదైతే ఉందో అవగాహన పెంచే ప్రయత్నం అర్జునుడికి అన్నీ తెలుసు. అతని స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరింపజేసే ప్రయత్నంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన పావుగంట అరగంట సంభాషణని వ్యాస భగవానుడు విశదీకరించి సామాన్య జనాన్ని, ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం, వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని రగులు కొలపడం కోసం, వాళ్ళ స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరింపజేయడం కోసం మనం ఎందుకు వచ్చాం, ఏ పని చేయాలి, ఏ పని చేయడం ద్వారా మనం శాశ్వతులం అవుతాం అని చెప్పడం కోసం వేదవ్యాస భగవానుడు ఇంత విస్తరంగా రాశాడనమాట. కాబట్టి ఇందులో పరమాత్ముడు చెప్తున్నాడు 2వ శ్లోకంలో, క్షేత్రజ్ఞంచాపి మా విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ మతం మమ. పరమాత్మ మళ్ళీ ఇంకొకసారి చెప్పాడు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, సకల భూతముల యందున్న పరమాత్మను నేనే, ఆత్మను నేనే. ఆత్మ అంటే పరమాత్మ అని. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సమస్త క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడను నేనే.
ఏ ప్రాణి బతుకేమిటో నాకు తెలుసు, ఏ ప్రాణి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఎలా ఉందో నాకు తెలుసు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి అసలు మనిషి కూడా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటంటే ఈ క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. కాబట్టి ఇట్లాంటి వికారాలతో కూడిందే క్షేత్రము అని చెప్తూ మనలో ఉన్న జ్ఞానాన్ని రగులు కొలపటం కోసం పరమాత్మ మహోత్కృష్టమైన 4 మహద్ వాక్యాలని చెప్తున్నాడు. 4 శ్లోకాల రూపంలో మనకి ఉపదేశిస్తున్నాడు. ఆ శ్లోకాలు ఏమిటంటే ఇందాక చెప్పాను నేను, ప్రతిదాన్ని మనం జ్ఞానం అనేస్తున్నాం. ఆ జ్ఞానం అంటే ఏమిటో భగవద్గీత మాత్రమే చెప్తుంది. ఇదే జ్ఞానము, ఇది తెలుసుకోవడమే జ్ఞానము అని భగవద్గీత చెప్తున్న నేపథ్యంలో ఈ జ్ఞానం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు మనం చేద్దాం. అమానిత్వమదంభిత్వం అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జ్ఞానం అంటే ఇదిట. జ్ఞానం అంటే ఏమిటన్నాడు? గర్వం, డాంబికము లేక ఉండుట. గొప్పలు చెప్పుకుంటుంటారు చూడండి. గర్వం అంటే చాలా నాకు అది ఉంది ఇది ఉంది అని మాట్లాడుకుంటారు చూడండి. ఏమిటా గర్వం? ఏమిటి? దేనివల్ల గర్వం, దేనివల్ల అహంకారం? అది నాకు చాలా డబ్బు ఉంది, గర్వము అహంకారము. నేను ఏం నేను గొప్ప అధికారంలో ఉన్నాను, గర్వము అహంకారము. నేను చాలా గొప్ప అందగాణ్ణి, గర్వము అహంకారము. నేను చాలా గొప్ప అందగత్తెని, గర్వము అహంకారం. ఇట్లా అందగాన్ని అందగత్తెని అన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి ఆధార్ కార్డు తీసుకెళ్ళి వాడి ఫోటో వాడికి చూపించండి, అందం మొత్తం సర్వనాశనం అవుతుంది. అంతేనా? ఆధార్ కార్డులో మన మొహం ఎలా కనిపిస్తుంది? ఇంకా ఏమని చెప్తున్నాడంటే అహింస, ఓర్పు, రుజుత్వము, గురుసేవ, శుద్ధి, చిత్తస్థైర్యము, మనోనిగ్రహము, శబ్దస్పర్శాదులయందు విరక్తి, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల వలన కలుగు దుఃఖమును దోషమును గుర్తించటమే జ్ఞానము. అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసదీ. కొన్నిసార్లు చూడండి, మనం చేయని తప్పులు కూడా ఇరుక్కుపోయి ఉంటాం. ఎవడో మన ఇంటి పక్కన వాడు ఎవడో ఉంటాడు, స్వామి కాస్త ఇక్కడ చిన్న హెల్ప్ చేయండి, ఇక్కడ చిన్న సంతకం పెడితే నేను 2 రోజుల్లో నా సమస్య ఏదో పరిష్కారం అవుతుందంటావు. చివరికి వాడి సమస్య పోతుంది, కానీ మనం సంతకం పెట్టడం ద్వారా మనం ఇరుక్కుని చాలా కాలం మనం ఆ బాధ అనుభవిస్తూ ఉంటాం వాడి వల్ల. ఇవన్నీ దేనివల్ల వస్తాయి? మన ప్రయత్నం లేకుండానే. వాడు చెప్తాడు, దుర్యోధనుడు, నేను ఎందుకు నిర్బంధించబడినట్లుగా నేను ఈ కర్మల్ని ఎందుకు, పాపాలు ఎందుకు ఇలా చేస్తున్నాను? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. జ్ఞానం అంటే ఏమిటో తెలుసు నాకు, కానీ ధర్మం అంటే ఏమిటో తెలుసు నాకు, కానీ ధర్మం ఆచరించబుద్ధి కావటం లేదు. జానామి అధర్మం నచమే నివృత్తి. అధర్మం అంటే ఏంటో కూడా తెలుసు నాకు, ఎందుకు అదే ఆచరించబుద్ధి వేస్తుంది? ఎక్కడ, ఎందుకు, దీనికి కారణం ఏమిటి అని వెతుక్కుంటూ కర్ణుడితో అనేక సార్లు చెప్పుకుని బాధపడుతుంటాడు. నాకేమిటి, ధర్మం అంటే ఏంటో తెలియదా? తెలుసు నాకు, కానీ ఆచరించబుద్ధి కావటం లేదు. అధర్మం అంటే ఏంటో కూడా తెలుసు రై, కానీ మనసు అదే చేయాలనిపిస్తుంది. ఏమిటి
లోపల ఎవడో ఏదో చేస్తున్నాడు రా, లోపల ఎందుకు చేస్తాడు? వాడికి ఏం పని లేదా? ఒక లోపల ఎలా చేయించి ఇంకో లోపల ఇంకోలాగా చేయించి. దానికి ఏమని చెప్పాడు భగవద్గీతలో? ఎక్కడో రజోగుణ సముద్భవమైన కామమే నీకు క్రోధం అవుతోంది, ఇవన్నీ ఇంద్రియాలకు పట్టుకుని ఉన్నాయి, తర్వాత జన్మకు కూడా కొనసాగుతున్నాయి. అందుకని సత్కర్మ వైపుకి నీ మనస్సుని దాని వైపు కేటాయించమని చెప్తున్నాడు, దాని వైపు డైవర్ట్ చేయమని చెప్తున్నాడు. ఆసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. అంటే ఏమంటున్నాడంటే అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిన్ను బాధలు అనే కోపంలోకి పడేస్తాయి. ఆ అటాచ్మెంట్స్ బాధ్యతలు పెట్టుకోగానే అటాచ్మెంట్ పెట్టుకోకు. ఎందుకంటే చెప్పుకున్నాం మనం, యదృశ్యం తన్నశ్యం. ఏదైతే చూస్తున్నావో అది తర్వాత కాలంలో ఉండదు, అలా ఉండదు. ప్రపంచం అంతా నాశనం అయిపోవాల్సిందే, ప్రపంచం అంతా మలిగిపోవాల్సిందే. అలాంటి ప్రపంచం మీద, ప్రపంచంలో వివిధ వస్తు విశేషాల మీద కనుక నువ్వు అటాచ్మెంట్ పెట్టుకుంటే, బంధం కనుక పెంచుకుంటే, చివరికి బంధమే ఏమంటున్నాడు? దానికి దుఃఖానికి హేతు అంటున్నాడు. అది కట్ చేసుకోమని చెప్తున్నాడు. ఏమని? పుత్రుడు, భార్య, గృహము మున్నగు వానియందు ఆసక్తి, మమతారాహిత్యము, ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి యందు సమబుద్ధి కలిగి ఉండుట, నా యందు అనన్యమైన భావనతో నిశ్చల భక్తి కలిగి ఉండుట, ఏకాంతవాసము జనసమూహమునందు అనాసక్తి కలిగి ఉండుటయే జ్ఞానము. ఇది కదా జ్ఞానం అంటే. A+B² జ్ఞానం కాదు అది. ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగిస్తుంది అది. ఇదేమిటది? ఏ స్పృహతో నీ శరీరం అనే యంత్రాన్ని, నీ శరీరం అనే వాహనాన్ని నడిపించాలో దానికి కావలసిన ఇంధనాలన్నీ చాలా పవర్ఫుల్గా మనలో వేస్తాడు పరమాత్మ. కాబట్టి పొలంలో మీరు గుర్తుపెట్టుకోండి, మనం మంచి కర్మ ఎందుకు క్షేత్రం అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పొలంలో నాటిన విత్తనాలు అవి సమయానికి కొంతకాలం తర్వాత ఆ విత్తనాలు ఫలించి ఫలవంతం అవుతాయి కదా. నాటబడిన విత్తనాలు ఫలవంతం అవడం అంటే ఏంటి? తర్వాత వృక్షమై తర్వాత ఫలాలను కాస్తాయి. అట్లాగే మనం చేసిన కర్మలు కొంతకాలం తర్వాత అవి జన్మలకు కావచ్చు, ఆ కాలంలోనే కొంతకాలం తర్వాత, ఆ జన్మలోనే కొంతకాలం తర్వాత. కాబట్టి చేయగానే మనకి వెంటనే ఫలితం రాదు, దాని పేరే ధర్మం అంటారు. ఇప్పుడు అనుష్ఠించబడిన ధర్మము, ఇప్పుడు నువ్వు ఏదైతే అనుష్ఠిస్తున్నావో, ఏదైతే నువ్వు ఆచరిస్తున్నావో, ఈ ధర్మము కొంతకాలం తర్వాత నీకు కలిసి వస్తుంది. అందుకనే రక్షంతి పుణ్యాని పురాకృతాని అంటారు. పూర్వం నువ్వు చేసిన మంచి పనులు, పూర్వం నువ్వు చేసిన ధర్మం, పూర్వం నువ్వు చేసిన సత్కర్మలు అవన్నీ కాలాంతరం వల్ల నీకు కలిసి వస్తాయి అని చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడే కేవలం తన స్వామి అని భావించి స్వార్థాన్ని, అభిమానాన్ని త్యజించి పరమశ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి నిరంతరం చింతన చేయడమే దీన్ని ఏమంటున్నారు? భక్తిరవ్యభిచారిణి అన్నాడు కదా, అవ్యభిచారిణి. కాబట్టి ఇలా చింతన చేస్తేనే దాన్ని అవ్యభిచారిణి భక్తి అంటారని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. మనం తెలుసుకోవాల్సిన మరొక అత్యద్భుతమైన శ్లోకం ఇది. కార్యసిద్ధి మంత్రంగా మంత్రద్రష్టలు ప్రకటించిన నేపథ్యంలో సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరో ముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. కార్యసిద్ధి మంత్రం, ఉపనిషద్ వాక్యం అంటారు దీన్ని. ఇది సర్వం ఆవృత్య తిష్టతి. పరమాత్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, నేను ఏదైతే చెప్పానో, ఏది తెలియదగినదో, దేనిని తెలుసుకున్నవాడు అమృతత్వం పొందునో, మోక్షం పొందుతాడో దాన్ని గూర్చి చెప్తున్నాను విను అర్జున. అదే అనాది అయిన సత్ అసత్తులకు అతీతమైన పరబ్రహ్మము. పరబ్రహ్మం అంటే పరమాత్మ. ఈ పరమాత్మ ఎక్కడున్నట్టంటే, ఆ పరమాత్మ అన్ని వైపులా తన హస్తములతో, పాదములతో, నేత్రములతో, శిరస్సులతో, ముఖములతో, కర్ణములతో ఈ లోకమునందు అంతటా వ్యాపించి ఉన్నది అన్నాడు పరమాత్మ. మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ కదా అది. పరమాత్మ ఈజ్ లైక్ ఏ సీసీ కెమెరా. మనకేం చెప్పక్కర్లేదు, నువ్వు మాట్లాడు వింటున్నాడు, నువ్వు పని చేయి చూస్తున్నాడు.
అలా నిరంతరం సర్వవ్యాపకుడైన ఎన్ని రూపాలు చెప్తున్నారు చూడు, నీ ఊరువులతో, బాహువులతో, ఉదరాలతో, నేత్రాలతో, ముఖాలతో, శిరస్సులతో, కర్ణాలతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడని చెప్తున్నప్పుడు అదే కదా చెప్పింది. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు, దానవాగ్రణి వింటే ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు వాడంటే ఏం చెప్తాం? ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచినా అందందే కలడు. అలా వెతికితే ఊరికి ఇట్లా చూస్తే కనిపించేస్తాడా? వెతకడం అంటే అర్థం ఏమిటి? మళ్ళీ దాన్ని కూడా మనోవాక్కాయ కర్మలచే నిష్కామ కర్మతో మాత్రమే పరమాత్మని చేరుకోగలవు. అలాగే ఇంకో ఏమని చెప్పాడు? ఇంత క్రితం భక్తి యోగంలో ఏమని చెప్పాడు? సర్వం నాకే అర్పించి నిష్కామ కర్మ ద్వారా నువ్వు నన్ను చేరుకోగలవు, అనన్య భక్తి చేత సాధ్యము. మత్కర్మ కర్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమాం ఏతి పాండవ. నేనే పరమగతి అని ఎవరైనా ప్రతి పనికి ముందు పరమాత్మ నువ్వు ఈ పని నాకు ఇచ్చావు, నేను ఈ పనిని నిర్విఘ్నంగా ఉత్తమమైన లక్ష్యం వైపుకి చేరేంత వరకు నువ్వే అనుగ్రహించాలి. ఈ పని నీదే, దీని ఫలితము నీదే, నాకేం వద్దు, నేను ఐఎమ్ మియర్ ఇన్స్ట్రుమెంట్ అన్నాడు చూడండి. కేవలం నీవు నిమిత్త మాత్రుడు కాని. కాబట్టి ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రుడుగా కర్మల్ని ఆచరించమని చెప్తుంటే ఈ శ్లోక ద్వయంతో ఇంకోసారి స్పష్టం చేసినట్టు కాదు, దేవుడు ఎక్కడున్నాడు? సర్వత్రా వ్యాపించి ఉన్నాడని చెప్తున్నప్పుడు భారతీయ సిద్ధాంతం కూడా ఇదే, మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే. ఇట్లా మాట్లాడగలిగేవాడు ప్రపంచంలో భారతీయుడు ఒక్కడే. నాకు కృష్ణుడు అని మాట్లాడడం ఎవడు చెప్పింది వాడెవడు? భగవాన్ ఉవాచ. అందుకనే మీరు చూడండి, అమెరికాలో అసలు భగవద్గీతను తలుచుకుంటే ఎంత ఉప్పొంగుతుందంటే మిగతా ప్రపంచం అంతా భగవద్గీత గొప్పతనం తెలుసుకుంటుంటే భారతదేశం ఎంత దారుణమైన స్థితిలో ఉంది అంటే, అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే విద్యార్థులకి భగవద్గీత పాఠం మ్యాండేటరీ, తప్పనిసరిగా ఆ పాఠం చెప్తారు. వాళ్ళు భగవద్గీత చెప్తారు, ఏర్చి కూర్చుని కొన్ని అతి ముఖ్యమైన శ్లోకాలు. ఆ సబ్జెక్ట్కి, ఆ పర్టికులర్గా ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆ సబ్జెక్ట్కి వాళ్ళు పెట్టిన పేరు ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని పెట్టారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటం ఎలా అని భగవద్గీతను ఉపయోగించుకుంటుంటే, అలాగే నెదర్లాండ్స్లో డచ్ స్టూడెంట్స్కి 5వ తరగతి నుంచే భగవద్గీత వాళ్ళకి పాఠ్యాంశంగా పెడితే అసలు మనం ఎక్కడున్నాం? సుప్రీంకోర్టు జడ్జి, ఆ మధ్యన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఏఆర్ ధవే ఆయన గొప్ప మాట అన్నాడు, నాకు అసలు పూర్తి అధికారాలు ఉంటే భగవద్గీత చదివిన తర్వాత నాకు అనిపించింది, సంపూర్ణంగా చదివిన తర్వాత అనిపించింది, ఎవడరా దీన్ని మత గ్రంథం అని ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక దేశానికి పరిమితం చేసింది. నాకు పూర్తి అధికారం ఇస్తే భగవద్గీతని 1వ తరగతి నుంచే నేను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలనిపిస్తోంది. ఎవడు అనుగ్రహిస్తాడో తెలియదు అన్నాడు ఆ మహాత్ముడు. అంటే భగవద్గీతలో సార్వజనీనత లేకపోతే, యూనివర్సల్ అప్రోచ్ లేకపోతే భగవద్గీత గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడతారా? మనం ఎంత అదృష్టవంతులం, ఎంత యోగకారకులం. ఒక్క శ్లోకం చాలదు. సర్వతః పాణిపాదం తత్ పరమాత్మ. వాడేది యేసు అని పెట్టలేదు, అల్లా అని పెట్టలేదు, కృష్ణుడని మాట్లాడలేదు, ఆ పరబ్రహ్మము అన్నాడంతే. మేము చిన్నప్పుడు కూడా పాడుకుంటుండేవాళ్ళం, అల్లాలో యేసుని చూసేటి కనులుంటే, గీతలో బైబిల్ చదివేటి మనసుంటే, జగమే బృందావని ప్రతి క్షణం ఆమని. అల్లాలో యేసుని చూసేటి కనులుంటే, గీతలో బైబిల్ చదివేటి మనసుంటే. ఇలా పాడుకునేవాడు, ఇలా రాసేవాడు, ఇలా కోరుకునేవాడు కేవలం హిందూ మాత్రమే. ఇది ఇంకా అసలు చూడండి, ఇంకా చాలా విచిత్రం ఇది. వేరే మతం వాళ్ళు ఎవరు ఇంకొక మతాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. పరమ శత్రువుల్లాగా, అందరినీ మిత్రుల్లాగా చూస్తూ, అందరూ సర్వభూతస్థమాత్మ అనేది మన ఐడియాలజీ. సకల భూతముల యందున్న పరమాత్మని నేనే అన్నాడు పరమాత్మ, కృష్ణుడి రూపంలో కదా. అందుకనే భగవద్గీత అంతా భగవాన్ ఉవాచ రూపంలో చెప్తున్నాడు తప్ప మనం విగ్రహం కృష్ణుని పెట్టుకున్నాం. కానీ చెప్తుంది ఎవడు? ఆ పరబ్రహ్మము అన్ని వైపులా తన ఊరువులతో, బాహువులతో, చక్షువులతో, కర్ణాలతో ఈ జగత్తంతా వ్యాపించి ఉంది అని చెప్తున్నాడు. అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్
తులసి గబ్బర్డ్ ఆవిడ కూడా అమెరికాలో ఆవిడ పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి పదవిని స్వీకరించింది ఆవిడ. సో ప్రపంచం అంతా భగవద్గీతలో ఉన్న ఎసెన్స్ని, భగవద్గీత ఏం చెప్తుందో తెలుసుకుని వాళ్ళు స్ఫూర్తి పొంది ఆ స్ఫూర్తితో వాళ్ళు నిష్కామ కర్మ యోగులుగా మారడానికి మిగతా ప్రపంచం అంతా ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఇంకా అసలు బేసిక్ ఏమంటారు లోయర్ లెవెల్లో ఉండి భగవద్గీతని విశ్వవ్యాప్తం చేయటం ఎలా, తెలుగు వాళ్ళకి రీచ్ కావడం ఎలా, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి ఇది మత గ్రంథం కాదు నాయన 2 శ్లోకాలన్నా నేర్పించండి. స్కూల్కి వెళ్తే మాత్రం సార్ ఈ భగవద్గీత అంటే మీరు విడిగా మీరు నేర్పిస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ మాది గవర్నమెంట్ స్కూల్ సార్, మీరు ఇక్కడ నేర్పిస్తే పక్కనున్న మిగతా మతాల వాళ్ళు హర్ట్ అవుతారు సార్. ఏమి కర్మరా నాయన, అది ఎక్కడున్నారు మీరు, ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? భగవద్గీత చెప్తే హర్ట్ అవుతారా? హర్ట్ అయిన వాడికి కదా భగవద్గీత చెప్తోంది, ఏడుస్తున్న వాడికి కదా లేపి వాడిని జాగృతం చేసి వాడిని కర్తవ్యోన్ముఖుని చేసింది. ప్రపంచంలో అట్లా నిర్వీర్యమైన స్థితిలో ఉన్నవాడిని కర్తవ్య బోధతో కర్తవ్యోన్ముఖుని చేయగలిగే ఒకే ఒక ఉత్కృష్టమైన గ్రంథం భగవద్గీత. అదేగా చెప్తోంది. నయోత్సే, నేను యుద్ధం చేయను అన్నవాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నా డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి, నేను ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. ధర్మయుద్ధం చేసి ధర్మాన్ని స్థాపిస్తా, నేను విజయం సాధిస్తా అన్నాడు. భగవద్గీత దేనికి మెట్టు? విజయానికి. విజయానికి ఎన్ని మెట్లు? 18 మెట్లు. దట్ ఈస్ భగవద్గీత. కాబట్టి ఇంతకు ముందు అధ్యాయంలో కూడా చెప్పాడు, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేను అందరికీ కనిపించను. ఎవడైతే అనన్య భక్తితో నన్ను ప్రార్థిస్తాడో వాడు ఈ యోగమాయని దాటగలడు, దాటుకుని నా దగ్గరకు చేరుకోగలడు అని చెప్తున్నాడు పరమాత్మ. ఈ అధ్యాయంలో మరొక ముఖ్యమైన శ్లోకం, కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈ దేహం, ఈ ఇంద్రియాల ఉత్పత్తికి దీనికి కారణం ఎవరంటే ప్రకృతి. ప్రకృతి లేకపోతే మనం లేము. ఆ సుఖ దుఃఖాలని అనుభవించడానికి పురుషుడు కారణమగుచున్నాడు. ఇక్కడ చూడు జాగ్రత్తగా, సంస్కృతంలో పురుషుడు అంటే మానవుడు అని అర్థం. చాలామంది పెద్ద డౌట్, ఇదంతా పరమాత్ముడు ఈ మగవాళ్ళ పక్షపాతి, అందుకనే పురుషుడు పాపంచరతి పురుష అన్నాడు ఇంకో చోట. ఎప్పుడు పురుషుడనే మాట్లాడుతున్నాడు, మా స్త్రీల గురించి మాట్లాడలేదు సార్, అందుకని ఐ హేట్ శ్రీకృష్ణ అట్లా అంటానికి వీల్లేదు. పురుషుడు అంటే అర్థం ఏంటి? మానవుడు. మనకి ఒక శ్లోకం, మనకు ఒక సామెత కూడా ఉంది, ఉద్యోగం పురుష లక్షణం అని. ఉద్యోగం అంటే ఏమిటి? ప్రయత్నం. పురుష లక్షణం అంటే మానవుని లక్షణం అని. అక్కడ స్త్రీలు పురుషులు అందరూ వస్తారు తప్ప అదేదో ఉద్యోగం అంటే కేవలం మగవాళ్ళు మాత్రమే చేయటం అని, ఆడవాళ్ళు చేయకూడదని అదేం లేదు. ప్రయత్నం, పని, కర్మ ఇది అందరి లక్షణము, స్త్రీల లక్షణము, పురుషుల లక్షణము. దీని అంతరార్థం ఏమిటంటే ఏ పని చేయకుండా, ఎవరు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోరాదని అర్థం అన్నమాట. కాబట్టి ఈ మనం కొంతమంది చాలా ఉత్తమ జన్మ పొందారని మనం భావిస్తాం, కొంతమంది అధమ జన్మ పొందారని భావిస్తాం. వాడు జీవితాంతం కష్టాలే, వాడికేమో వాడు పెట్టి పుట్టాడురా, వాడు అందుకనే వాడంత కోటీశ్వరుడు, వాడు అనుభవించడం అంటే వాడిదే అని మాట్లాడుతున్నాం మనం. అలా అట్లాంటి సందేహం వచ్చినప్పుడు పరమాత్మ చెప్తాడు, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు సదసద్యో నిజన్మసు. పురుషుడు ప్రకృతిలో ఉన్నవాడుగా ప్రకృతి వలన పుట్టిన గుణాల్ని అనుభవిస్తున్నాడు. ఈ సత్వరజస్తమో గుణాలు ఏదైతే ఉన్నాయో, ఒకడు సాత్వికంగా ఉంటున్నాడు, ఒకడు రజోగుణంతో ఉంటున్నాడు, ఒకడు అజ్ఞానం వల్ల తమోగుణంతో ఉంటున్నాడు. వీళ్ళందరూ ఈ గుణాల వల్ల దాని తాలూకు ఫలితాన్ని అనుభవిస్తున్నారని చెప్తూ, ఈ గుణ సాంగత్యమే జీవుల ఉత్తమాధమ జన్మలకు హేతువగుచున్నది. ఏదైతే పనులు చేస్తున్నామో తర్వాత జన్మలో ఎందుకు అలా ఉంటున్నాడు, ఇప్పుడు వీడు ఎందుకు అలా ఉన్నాడు, దీన్ని చెప్పగలిగేది ఒక్క కర్మ సిద్ధాంతం మాత్రమే. వీడు ఇంతకుముందు అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఇంకోసారి ఇంకోలాగా ఉన్నాడేంటి, వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగేది భగవద్గీత మాత్రమే. కాబట్టి సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం
సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. సమస్త ప్రాణుల యందు సమముగా వెలయు పరమాత్మను సమదృష్టితో చూసేవాడు తనను తాను హింసించుకొనడు, ఆత్మహంతకుడు కాజాలడు. కాబట్టి అతడు మోక్షమును పొందు. చాలా గొప్ప మాట ఇది. చాలామందికి ఓపిక లేకపోయినా, హెల్త్ బాగుండకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఉపవాసాలు ఉంటారు చూడండి, వాళ్ళందరికీ చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. ఒంట్లో బాగుంటే మాత్రమే, ఆరోగ్యం బాగుంటే మాత్రమే, తిన్నదరగని స్థితిలో ఉంటే మాత్రమే అప్పుడు పరమాత్మకు ఉపవాసం, పరమాత్మకి దగ్గరగా ఉండండి. ఆ రోజంతా భోజనం మానేస్తే పర్వాలేదు. కానీ ఆరోగ్యం బాగుండని వాళ్ళు ఉపవాసాల పేరుతో, సోమవారం ఒక దేవుడి పేరుతో, మంగళవారం ఒక దేవుడి పేరుతో వారమంతా ఉపవాసాలు పెట్టి దేవుడు ఏదో కరుణిస్తాడనుకుంటే, ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని ఈ ఉపవాసాల పేరుతో శుష్కింప చేసుకుంటావో, ఈ లోపల ఉన్న పరమాత్మని ఇబ్బంది పెడతావో, పరమాత్మ సహించడని స్పష్టంగా చెప్తుంటాడు. కాబట్టి పరమాత్మ సర్వవ్యాపి కనుక ఎవరూ తన్ని తాను హింసించుకొనరాదు అనే స్టేట్మెంట్ భగవద్గీత మానవాళిని జాగృతం చేయడానికి ఉపయోగిస్తుంది. ఆత్మహత్యలు కూడా మనం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటున్నప్పుడు మనం పరమాత్మ సృజన నుంచే వచ్చాం కాబట్టి ఆ మనం ఆత్మహత్య చేసుకుంటే దైవ ధిక్కారం చేసినట్టు లెక్క. కాబట్టి పరమాత్ముడి ఆజ్ఞని, పరమాత్ముడి వాత్సల్యాన్ని, పరమాత్ముడి సృష్టిని మనం ధిక్కరించకూడదు. ధిక్కరిస్తే ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుందంటే ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది, అంధేన తమసావృతాః. తర్వాత జన్మలో సూర్యుడు అసూర్యలోకాల్లో పుడతారట. సూర్యుడు ప్రభవించని, సూర్యరశ్మి సోకని భూమి అట్టడుగు పొరల్లో ఒక జన్మంతా అక్కడే ఉండిపోయి నీచమైన జన్మలు ఎత్తుతారని పరమాత్మ స్పష్టంగా, ఉపనిషత్తులు కూడా స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఎవరూ తనను తాను హింసించుకొనరాదు అని చెప్తున్న భగవద్గీతకి మనం ఒకసారి నమస్కరిస్తూ, చివరిగా సూర్యుడొక్కడే ఈ జగత్తును ఏ విధంగా ప్రకాశింపజేస్తున్నాడో ఆ విధంగానే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ ఈ సమస్త క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అంటున్నాడు. మనం ప్రకాశించడం అంటే అర్థం ఏమిటి? మనం చూస్తున్న, మాట్లాడుతున్న ఏదైతే శక్తి ఉందో మనకి, ఇదంతా పరమాత్ముడి భిక్షగా, పరమాత్ముడి అనుగ్రహంగా భావించమని సకల మానవాళిని భగవద్గీత రూపంలో ఒకసారి ప్రార్థిస్తూ, గుర్తెరగమని చెబుతూ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. స్వస్తి. పరోపకారార్థం ఇదం శరీరం అన్న పరమార్థాన్ని, ఈ భౌతిక శరీరం ఆత్మ సంస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించి ఆ పరమాత్ముడు అర్జునుడికి బోధించిన అనేక విశేషాలను ఈనాటి గీతా పారాయణ ద్వారా మనందరం తెలుసుకున్నాం. ఇక ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణ భజనతో ముగించవలసిందిగా గంగాధర శాస్త్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు. గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ. మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి గోపాల జయ జయ, రాధారమణ హరి గోపాల జయ జయ, నారాయణ హరి గోపాల జయ జయ, పాండురంగ హరి గోపాల జయ జయ. శంఖ చక్రధర గోపాల జయ జయ, ఆశ్రిత వత్సల గోపాల జయ జయ, ద్వారకాధిపతి గోపాల జయ జయ, విశ్వమంగళ విభో గోపాల జయ జయ.
वत्साङ्कित श्रीकौस्तुभधर गोवर्धन गिरिधर गोकुलपालक कंसदर्पहरि जय कालीय मर्दन जय दुष्ट शिक्षण हरि जय भव भय भंजन जगदाधार कलुष विदूर यदुकुल तिलक आनंदकारक नवनीत चोरा जय वेणुगान प्रिय जय पुराण पुरुष जय मुनि जन सन्नुत दुःख विमोचन आनंद नंदन ज्ञान प्रदायक मोक्ष प्रदायक देवकी प्रिय सुत जय यशोदनंदन जय वसुदेव प्रिय जय सुंदर सुमधुर गीताचार्य हरि करुणा सागर मकर कुंडलधर वृंदावनचारी रुक्मिणी वल्लभ जय सत्यभामा प्रिय जय गोपी जनहित जय पतित पावन हरि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे मुकुंद मां पाहि जय गोविंद मां पाहि जय मुरारी मां पाहि जय माधव मां पाहि गोविंद कृष्ण हरि गोपाल जय जय राधा रमण हरि गोपाल जय 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 श्री कृष्ण भगवान की గీత మతం కాదు జ్ఞానం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత జీవన గీత, మరణగీత కాదు, మరణగీత కారాదు. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం. భారతీయ ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం, సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. ఈనాటి కార్యక్రమంలో భగవద్గీత 13వ అధ్యాయం మనందరి చేత పారాయణ చేయించి తాత్పర్య సహితంగా గీతాసారాన్ని అందించిన భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతాగాన గంధర్వ శ్రీయుతులు ఎల్వి గంగాధర శాస్త్రి గారికి మీ అందరి తరపున మరొక్కమారు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. ఇక ఇది
ఈనాటి సంపూర్ణ భగవద్గీత